నమస్తే సార్. కూర్చో. ఉద్యోగం ఎప్పుడు పోయింది? సంవత్సరం అయింది సార్. రేపెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. సార్ ఇది కళా నిజమా? నీ కలల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో, వాటిని నిజం చేస్తాడు. ఉండేది అద్దె కొంప, నా కళ్ళలో సొంత కొంప. బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది. డూప్లెక్స్ హౌసా? సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను, కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు. అవును, కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా? గిరికించటాలు అన్నకి ఏమీ తెలియవు. తేడా వచ్చిందో తల తీసేయటమే. సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా. ఈ టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. సార్ నాకే పెళ్లి ఇష్టమే. వీడు పెద్ద బిల్డప్ గాడన్నా. బిల్డప్ గాడేంట్రా బాబు, ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు గాని పక్కకెడితే ప్రభుదేవాన్ని మించిపోతాడు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి? అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది. నువ్వు చేయాల్సిందలా పెళ్ళే వరకు వదిని జాగ్రత్త చూసుకో చాలు. అలాగే. అంజలి ఎక్కడ? ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది, రాగానే శుభాన్ని చెప్తాను. అంజలితో నువ్వేం చెప్పకు. నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను. ఏంటి ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు? ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలికి అని చెప్పావనుకో, నేను నిన్ను చంపుతాను, ఆ నన్ను చంపుతాడు. మ్యాటర్ అది. పెళ్లికొస్తాను. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటి? నేను వస్తే నిస్తాతో ఆపేస్తాడు. రాకపోతే నేను ఆపేస్తాను. ఏయ్, ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకొని చెప్పినట్టు విను. కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది. కొట్టానంటే ఏంటి కోపమా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. నువ్వు వస్తున్నావంతే, రాకపోతే పెళ్ళాపేస్తాను. సంధ్య, సంధ్య, బిల్లు కట్టండి రా. అన్నా నన్ను కొట్టు ఎదురొస్తున్నాడన్నా. హలో పండా, క్లియర్ గా లేదు అన్నా. అన్నా 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 అన్నా. సారీ. అన్నా హలో, వాడిని వదలొద్దు. వాడే నన్ను కొట్టింది. ఏమన్నా? అన్నయ్య తప్పకుండా వస్తాడంటావా? హాయ్ పెళ్లి కూతురా. పెళ్లి కళ మొహం మీద డాన్స్ చేస్తుంది. కంగ్రాట్స్. అన్నయ్య ఎక్కడా? ఏమో ఎవరికి తెలుసు. ఎరా మీకేమైనా తెలుసా? అన్నయ్య రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? రానా? చాలా సంతోషం. సుధా వాళ్ళు వచ్చేసారు. మీరు ఉండండి, నేను వచ్చేస్తాను. అలాగే. రండి. నమస్కారం బాబు గారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే. నమస్తే. నమస్కారం అండి, రండి. ఏం బాబు, ఎవరిని ఎత్తుకుతున్నావు? అది మా ఫ్రెండ్ అంకుల్. ఓ. ఒరే రారా. అంకుల్ ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్. నా కాబోయే మావగారు. రాము. రారా. అయ్యా, ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు. మంచి ముహూర్తమే పెట్టండి. శుభం శుభస్సు శీఘ్రం. ధ్రువంతే రాజావర్ణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతింద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం. ఉంటాం బాబు గారు. వెళ్ళొస్తాం అన్నయ్య గారు. చాలా వస్తాం అన్నయ్య గారు. అచ్చరే రాజేష్, నీ పెళ్లికి ఈ పంతులు గారిని రాజా, పిలవాలరా. పిలవగానే వచ్చారు, సంతోషం. కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే. నువ్వు పిలిచావా? అంటే అంకుల్ అది పెళ్లి కొడుకు. తెలుసు, నాకన్నీ తెలుసు. ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను. ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు.
అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు. అంకుల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను. దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను, పెళ్లి ఆపేస్తాను. ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే. అది ఇంకా ఇక్కడ జరగలేదు. మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పు. సారీ అన్నయ్య, ఇదంతా నా వల్ల జరిగింది. సారీ అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. అసలు ఏం జరిగింది అశోక్? బేసిక్గా నేను ఎమోషనల్ పర్సన్ని. ప్రేమ కోపం రెండూ ఎక్కువే. ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరిని దూరం చేసింది. నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం, ముఖ్యంగా రాజా. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. రాజాని ఎందుకు కొట్టావు? అమ్మాయిల ఫోటోలు తీస్తావా? అమ్మాయిల ఫోటోలు నిన్ను ఏం ఫిగర్ రా, అదిరింది. శేఖర్ ఆగరా, అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా. ఊరుకరా, దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా? ఇంటర్నెట్ లో పెడతావా? నీ ఫోటోలు నేను పెడతా. ఫోటోలు చేయరా, తీరా ఫోటోలు. సెల్లిపరా అమ్మా బాబు లేని అనాథ నా కొడుకువి, అదేదో నీ చెల్లెలైనట్టు ఫీల్ అవుతావేంట్రా? మనకి నేనున్నాను. కొడతాను అందరికీ చండి, చంపేస్తాను. ఒక్కడిని చూసి కొడతారా? నీ అంతు చూస్తాను. 100 మంది తెచ్చుకోరా. అసలు నిన్ను కొట్టాలి. నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా. ఆవేశం ఏంట్రా? ప్లీజ్ అశోక్, కూల్. ఇవాళ పండగ, అందరు నీకోసం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట ఒకసారి కాదురా 2 సార్లు తలంటి పోసుకోవాలి. ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు. అమ్మా, నువ్వు ముసలి దాన్ని అయిపోయావు. నేను ముసల్దాన్నా? ఉండి నీ పని చెప్తాను. ముసల్దాన్నంత నేను తుడుచుకుంటానులే. నన్ను తొడవు నీ నాన్న. రేయ్, ఆగు. ఎక్కడికి వెళ్ళావు? అదే నాన్న, మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, చూసొద్దాం వెళ్ళాను. అబద్ధాలొద్దు. ఎక్కడికి వెళ్ళావు? వాడిని ఎందుకు కొట్టావు? అయ్య బాబోయ్, ఇప్పుడుగా దీన్ని కొట్టింది. ఈ ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది? ఎరా మాట్లాడవే, ఎందుకు కొట్టావు? వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న, తన్నాలి. చెప్పాడురా, ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు. వాడా? అది మొన్నటి కేసు కదా, ఈ రోజు కొట్టింది వీడిని కదా. వీడేడు ఇంకొకడా? వాడే వీడు, వీడే వాడు. వాడు వీడు ఒకటే నాన్న. కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు కొట్టావు? వాడేం చేశాడో తెలుసా? ఆ కారణం నాకు అనవసరం. నువ్వు కొట్టావా లేదా? కొట్టాను. వాడు చేసిన పనికి నేనే కాదు, ఆ ప్లేస్ లో మీరు నాకు కొట్టేవారు. నేను కొట్టనురా. వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను. దానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు? వాడికి తలంటి. నువ్వు ఆగవే. ముందు నేను వాడి తలంటే తర్వాత నువ్వు అంటొచ్చు. ఇంకెప్పుడు మారుతావురా? చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే. ఒకసారి కొట్లాడలు జైలుకి వచ్చావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవడు లేడు. ఎందుకు వెళ్ళలేదు? మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే. ఆయన సంగతి వేరు. ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు, చీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు. నాతో చెప్పండి. సరే వదిలే, సగం నీ వల్ల చెడిపోతున్నాడు. బాబా వదిలేరా, వాడు వయసు ఎంత? రే నాన్న, నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా. నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదిరా నా కోరిక. చూడు, ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందిరా. గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేదిరా నా తాపత్రయం. అబ్బో, ఏమిటో నీ తాపత్రయం. తప్ప చూడరా, నువ్వు వాడి మాట వినకు. ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగా తీసేయ్ కదా. ఎలా ఉండగలుగుతారా? త్వరగా వెళ్ళరా.
రేషవ్, ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న. త్వరగా రారా. రే శేఖర్, చెప్పేది విను. రిక్వెస్ట్ చేస్తాను, పక్కన తప్పుకోండి రా. రేయ్ నానా, నువ్వే చెప్పావు కదరా 100 మందిని తీసుకురమ్మని. ఇదిగో ఈ 10 మంది దొరికారా. రేయ్, మా నాన్నకి సీరియస్ గా ఉంది, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ప్లీజ్ రా. రేయ్, కొట్టుకుందాం రారా. రేయ్, నేను చెప్పేది వినరా, దయచేసి వెళ్ళిపోరా. ఏంట్రా నువ్వు చెప్పేది? అశోక్, ఏమైంది? నాన్న, ఏం లేదు నాన్న, మీరు వెళ్ళండి. అలా కాదు, ఉండు. నాన్న, ఏమండి, ఏం జరుగుతుంది ఇక్కడ? నన్నేడు పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు. వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో చూడండి, మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు. మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి. మేము సీరియస్ గానే ఉన్నాం. ఏరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి. నాన్న. నువ్వు ఉండరావు, ఉండరావు. ఏమంటే నేను క్షమాపణ ఆడిపోతా. అడుగుతాను. నువ్వు తను తింటావా? తింటావా? రేయ్, రేయ్, అక్కడ. రేయ్, అమ్మ అక్కడ. రేయ్, రేయ్. సారీ అండి, పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు. వద్దు, వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా. ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మని చంపేశావు. నాన్న, నాన్నొద్దు, నాన్నొద్దు, వెళ్ళిపోరా. పో. నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఈ రోజు మా అమ్మే కాదురా, నా కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళిపోరా, మా నుంచి దూరం వెళ్ళిపో. నువ్వు లేవు, చచ్చిపోయావు. లేడు, మనకు కొడుకు లేడు, లేడు, చచ్చిపోయాడు. ఇందులో తప్పు నీది కాదు, మీ నాన్నది కాదు. ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి. మా నాన్నంటే నాకు ప్రాణం. ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే. అందుకే మీ ఇద్దరూ దూరం అయిపోయారు. ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు. నేను చెప్తే జరిగి తీరుతుంది. థ్యాంక్స్ అంజలి. నన్ను కొట్టింది కూడా వాడే అన్నా. వాడు దానిలో ఎవరనుకుంటా అన్నా, సెల్లో ఫోటోలు తీశాను. అన్నా, వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. వాడు లవ్వర్ కాడు, వాడు ముద్దు పెట్టుకోలేదురా. ఎవడ్రా వాడు? చెప్పు. వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్. నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడ సంగతి ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది. వెళ్ళేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? అన్నా, వాడు ఎవడో తెలిసింది. మనోళ్ళని ఫాలో అయ్యారు. మోటార్ షెడ్ లో మెకానిక్, వాడితో పాటు 4 ఫ్రెండ్స్, ఒక కుర్రోడు కూడా ఉన్నాడు. వాడి పేరు అశోక్. అశోక్ చావాలి. వాడెందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి. వాడు దేనికోసం చచ్చాడో ఎవ్వరికీ తెలియకూడదు. వీని కూడా బండికించండి. అయ్యో అమ్మ, అమ్మ బాబులు.
చెప్పిన పని ఒకటే. పద లోపలికి. హలో పడ్డాను చంపేస్తున్నారన్నా. ఎక్కడ్రా కబూతర్ కన్నాలు ఒక్కడే అందరు ఇరుక్కుమ్ముతున్నాడు. చింపేస్తాను రై. ఎక్కడ్రా? ఎంతమంది ఉంటే ఎంతమంది రా. మీ వాళ్ళందరినీ తీసుకొని రండిరా. అలాగేనా? రండిరా. మన వాళ్ళని కొడుతున్నారా? ఈ బ్యాచ్ తీసుకురండి. తమ్ముడిని కొడుతున్నా. ఎవరు మొత్తం బస్సు తీసుకొస్తున్నా. సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చచ్చిపోయేలా ఉన్నాడు. చిన్న కళ్ళు తెరురా రే.
చాలా పెద్ద తప్పు చేశావు. అది వేసి ఇంతమందిలోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రేయ్, మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండ్రా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అది ఎవరి మీద పడుతుందో తెలియదు. అబ్బో, ఈ పేలిపోయిన జీపులు అవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నిజంగా ప్రత్యక్షంగా చూస్తుంటే ఇంకెంత బాగుండేదో. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చేసారా? ఇంకా రాలేదేటా అనుకుంటున్నా. వాట్ న్యూస్? అది చెప్పాల్సింది మీరే కదా సార్. అసలు ఏం జరిగింది రాసుకోండి, చెప్తాను. చెప్పండి సార్. బై ఎలక్షన్ లో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా. పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు డైనమిక్ లా పేలాడు. కేకే గారు తమ్ముడిని, మరో 10 మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు. ఇది పర్సనల్ గ్రేడ్జో పొలిటికల్ గ్రేడ్జో అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది ఒకడా? ఎస్, ఒక్కడే, అతనొక్కడే. పాపం దానికి కేకే గారు ఊరుకుంటారా? కొన్ని వందల మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు. దానికి వాడు ఊరుకుంటాడా? సింగిల్ హ్యాండ్ తో ఈజీగా వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు. అయ్యో బాబోయ్, కేకే గారికి ఎంత లాసో? లాసా? మామూలు లాసా? అటు పరువు, ఇటు ఫైనాన్స్, మొత్తం అవుట్. ప్రెస్ వాళ్ళు మీరే ఎంత ప్రెస్ అయిపోతున్నారు. అదే ఎంత ఫ్రై అయిపోతుందో ఆలోచించండి. ఇంతకీ ఆ కుర్రోడు ఎవరు సార్? ఎవడో తెలియదు. మనల్ని ఎంతో భయపెట్టే కేకే గారిని భయపెట్టాడంటే వాడు మాత్రం మామూలుడు కాదు. నిజమే. ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు సార్? ఏముంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది చాలా పాత డైలాగ్ సార్. కొత్తగా రాయండి. ఏమైనా గానీ ఈ దారుణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. కేకే గారు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడెక్కడున్నా వెతికి పట్టుకుని ఇదే కెమెరాల ముందు వీడే కేకే గారు దోల తీర్చిన మగాడు, సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను. అంతవరకు మీరు నాకు కనిపించొద్దు, ఎందుకంటే నేను మీకు కనిపించను. ఇది లైవ్ సార్. ఇవన్నీ ఏసీపీ గారు చెప్పమన్నారు. వస్తానే.